ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ జ్ఞానపీఠ్ అవార్డ్. సాహిత్య రంగానికి సంబంధించి, లిటరేచర్ సెక్టార్కి సంబంధించి జ్ఞానపీఠ్ అవార్డును దేశంలోనే అత్యున్నతమైన సాహితీ పురస్కారంగా పేర్కొంటారు. ప్రముఖ రచయిత్రి ప్రతిభారే నేతృత్వంలోని జ్ఞానపీఠ్ సెలక్షన్ కమిటీ 2024 సంవత్సరానికి గాను ఛత్తీస్గఢ్కు చెందిన వినోద్ కుమార్ శుక్లా గారిని జ్ఞానపీఠ్ అవార్డు విన్నర్గా ప్రకటించింది. ఈయన ఈ సంవత్సరం 59వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతగా నిలిచారు. ఈయన సాధించిన ఘనత ఏంటి అంటే, తొలిసారిగా ఛత్తీస్గఢ్ నుంచి ఈ జ్ఞానపీఠ్ అవార్డును గెలుచుకున్న రచయితగా నిలిచారు. అలానే ఓవరాల్గా జ్ఞానపీఠ్ అవార్డును గెలుచుకున్న 12వ హిందీ రచయితగా కూడా ఈయన నిలిచారన్నమాట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంవత్సరం ఎన్నవ జ్ఞానపీఠ్ అవార్డు అనేసి కూడా తెలుసుకోవాలి. 59వ జ్ఞానపీఠ్ అవార్డు. ఈ జ్ఞానపీఠ్ అవార్డు గురించి కొద్దిగా చరిత్రలోకి వెళ్తే, ఈ తొలిసారిగా 1961లో ఈ అవార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 1965లో తొలిసారిగా మలయాళంకి చెందిన జి శంకర కురుప్ అనే ఆయన ఈ జ్ఞానపీఠ్ అవార్డుని తొలిసారిగా గెలుచుకున్నారు. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద ఇతను రాసిన హిందీ నావెల్స్ కూడా తెలుసుకోవాలి. ఈయన రాసిన హిందీ నావెల్స్ దీవార్ మే ఏక్ కిడ్కీ రహతీతి అనే ఒక హిందీ నవల రాశారు. అలానే నౌకర్ కీ కమీజ్ అనే ఒక హిందీ నవల రాశారు. అలానే కిలేగా తోడే కేంగా అనే హిందీ నవల రాశారు. ఇక్కడ మనకి జస్ట్ ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగకపోవచ్చు, కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్గా ఇతను రాసిన ప్రముఖ హిందీ నావెల్స్ గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈయన చేసిన కృషికి గాను, హిందీ భాషకు చేసిన కృషికి గాను ఈ అవార్డు దక్కింది. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇది 59వ అవార్డు. ఈయన గెలుచుకున్నది ఈ సంవత్సరము 59వ జ్ఞానపీఠ్ అవార్డు. నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్స్ ఎకానమీకి సంబంధించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ న్యూస్లో ఉంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్ స్కీమ్ అని కూడా అంటారు. జనరల్గా భారతదేశంలో తయారీ రంగాన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని స్వదేశీయంగా ప్రోత్సహించడానికి ఆత్మనిర్భర భారత స్కీమ్ కింద పిఎల్ఐ స్కీమ్ను తొలిసారిగా 2020లో అనౌన్స్ చేశారు. ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ లెక్కల ప్రకారము, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నివేదిక ప్రకారము ఇది మొదలుపెట్టినప్పటి నుంచి, ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 1.61 లక్షల కోట్ల పెట్టుబడులను ఇది ఆకర్షించింది. 1.61 లక్షల కోట్ల పెట్టుబడులను ఇది వివిధ సెక్టార్లలోకి ఆకర్షించింది. అలానే ఈ పెట్టుబడుల ద్వారా, ఈ పిఎల్ఐ స్కీమ్ ద్వారా ఉత్పత్తి అయిన ప్రోడక్ట్స్ని అమ్మగా వాటి విలువ వచ్చేసి, ఆ విక్రయాల విలువ సుమారుగా 14 లక్షల కోట్లకు చేరుకుంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఒక రిపోర్ట్లో తెలిపింది. ఇక్కడ అలానే ఇంకా ఏమని చెప్తా ఉంది అంటే, ఈ పిఎల్ఐ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వము సుమారుగా ఇప్పటి వరకు 14,020 కోట్ల ఇన్సెంటివ్స్ను, అనగా ప్రోత్సాహకాలను సుమారుగా 10 సెక్టార్లకు చెందిన పిఎల్ఐ స్కీమ్కి ప్రోత్సాహకాలుగా ఇచ్చిందని కూడా చెప్తా ఉంది. ఇక్కడ జస్ట్ ఫోకస్ చేయాల్సింది పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని 2020 సంవత్సరంలో లాంచ్ చేశారు. దీనికి బడ్జెట్ 2021-22లో 2021-22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము సుమారుగా 1.97 లక్షల కోట్ల మేర ప్రోత్సాహకాలను, వీటికి ఇన్సెంటివ్స్గా వీటికి బడ్జెట్ అలకేట్ చేసింది. పిఎల్ఐ స్కీమ్ కింద 2021-22 బడ్జెట్లో 1.97 లక్షల కోట్ల మేర ఇన్సెంటివ్స్ని ఇవ్వడం జరిగింది, అలకేట్ చేయడం జరిగింది బడ్జెట్. ఇందులో ఓవరాల్గా 14 సెక్టార్లు కవర్ అయి ఉంటాయి. పిఎల్ఐ స్కీమ్లో ఓవరాల్గా 14 సెక్టార్లు కవర్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ సెక్టారు, ఐటీ హార్డ్వేరు, డ్రగ్స్ ఇండస్ట్రీ, అలానే టాయ్స్ ఇండస్ట్రీ, డ్రోన్స్ ఇండస్ట్రీ, అటువంటివి ఓవరాల్గా 14 సెక్టార్లు ఈ స్కీమ్ కింద కవర్ అయి ఉంటాయన్న విషయం మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ 2 అవార్డులు గెలుచుకునింది.
అవార్డులు వచ్చేసి దేనికి సంబంధించింది అంటే 4వ జాతీయ పవర్ జనరేషన్ ఎనర్జీ ఎఫిషియంట్ అవార్డ్స్ 2025లో భాగంగా 2 కేటగిరీల్లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు 2 అవార్డులను గెలుచుకునింది. అవార్డులు వచ్చేసి ఒక కేటగిరీ వచ్చేసి ఎనర్జీ ఎఫిషియన్సీ అనగా శక్తి వనరులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్న కేటగిరీలోను, అలానే పారిశ్రామిక రంగంలో మహిళా సాధికారతను ఉమెన్ ఎంపవర్మెంట్ను ప్రోత్సహించడంలో భాగంగా ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డును ఈ ఎస్టీపీపీ గెలుచుకునింది. ఒకటి ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్ కేటగిరీలో ఒక అవార్డు గెలుచుకునింది. అలానే నేషనల్ ఎనర్జీ ఎఫిషియంట్ ఉమెన్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ను కూడా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ గెలుచుకునింది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ గురించి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఎప్పుడు స్థాపించబడింది మరియు దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అలానే ఇంకొకటి లివింగ్ ప్లానెట్ రిపోర్టు ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది? ఇది కొత్తది అయినప్పటికీ దీన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి తెలియజేయండి. రేపు మనం దీని ఆన్సర్ కూడా తెలుసుకుందాం. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఎప్పుడు స్థాపించబడింది మరియు దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ని ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది? నెక్స్ట్ వన్, ఒక ఐఎన్ఎస్ షిప్ న్యూస్లో ఉంది. ఇండియన్ నేవల్ షిప్ తవస్య అనే ఒక స్టెల్త్ ఫ్రిగేట్ తవస్య అనే ఒక స్టెల్త్ ఫ్రిగేట్ని వాటర్లోకి లాంచ్ చేయడం జరిగింది. దీన్ని కమిషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, మనం గతంలో కూడా రాజ్పుత్ క్లాస్కి సంబంధించిన 5 ఫ్రిగేట్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు క్రివక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ అనేది న్యూస్లో ఉంది. ఈ క్రివక్ క్లాస్కు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్స్ రష్యా మరియు ఇండియా మధ్య ఒక ఒప్పందంలో భాగంగా అభివృద్ధి చేయబడతా ఉన్నాయన్నమాట. 2016లో ఇండియాకి రష్యాకి ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగా క్రివక్ క్లాస్కు చెందిన 4 ఐఎన్ఎస్ షిప్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఆ 4ంటిలో భాగంగా 2ంటిని రష్యాలో అభివృద్ధి చేస్తారు, 2ంటిని భారతదేశంలోనే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వద్ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సాంకేతికత బదిలీ సహాయంతో డెవలప్ చేస్తారు. అందులో ఈ క్రివక్ క్లాస్లో తెలుసుకోవాల్సినవి 4 ఉంటాయి. ఆ క్రివక్ క్లాస్కి చెందినవి వీటినే తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ అని కూడా అంటారు. వీటినే తల్వార్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ అని కూడా అంటారు. అందులో ఒకటి వచ్చేసి ఐఎన్ఎస్ తుషీల్, రెండవది ఐఎన్ఎస్ తమల్. ఈ 2ంటిని కూడా రష్యాలోనే అభివృద్ధి చేస్తారు, రష్యాలోనే వీటిని తయారు చేస్తారు. మూడవది వచ్చేసి ఐఎన్ఎస్ త్రిపుత్. నాలుగవది వచ్చేసి ఐఎన్ఎస్ తవస్య. ఈ 2ంటిని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వద్దే సాంకేతికత బదిలీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సహాయంతో వీటిని డెవలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఒక ఎయిర్పోర్ట్ న్యూస్లో ఉంది. ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి మనం జనరల్గా కొన్ని వార్తల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల జాఫర్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి పాకిస్తాన్లోని జాఫర్ ఎక్స్ప్రెస్ బలూచిస్తాన్లో హైజాక్ గురైంది. అటువంటివి న్యూస్లో ఉన్నప్పుడు మనము ఆ ప్రదేశాల పేర్లు తెలుసుకుంటే సరిపోతుంది. అలానే ఇటీవల ఇంగ్లాండ్ యూకేలోని హెత్రో ఎయిర్పోర్టు వార్తల్లో ఉంది. హెత్రో అనే ఎయిర్పోర్టు వార్తల్లో ఉంది. ఈ హెత్రో అనే ఎయిర్పోర్ట్ని తాత్కాలికంగా కొన్ని గంటల పాటు దీన్ని షట్ డౌన్ చేశారు, మూసివేశారు. దీనికి కారణము అక్కడ నియర్ బై ఉన్న ఒక పవర్ స్టేషన్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం చేత దీన్ని కొన్ని గంటల పాటు బ్లాక్ చేశారు. మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఆపరేషన్స్ తిరిగి మొదలయ్యాయి, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అనేవి తిరిగి మొదలయ్యాయని చెప్పేసి యూకే ప్రభుత్వం పేర్కొనింది. ఇక్కడ హీత్రో ఎయిర్పోర్ట్ అనేది యూకేలో ఉందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇండియా సెండ్స్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ టు ఫ్లడ్ హిట్ బోట్స్వానా అనేది ఆఫ్రికా దేశం, ఆఫ్రికాలో ఉండే ఒక ఖండము. ఈ బోట్స్వానాకి వరదలతో బాధపడతా ఉన్న కారణంగా భారతదేశం సుమారుగా 10 టన్నుల మేర మెడికల్ సప్లైసు, డ్రగ్స్, అలానే అవసరమైన మెడికల్ కిట్స్ ఈ బోట్స్వానా దేశానికి పంపింది. ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా అడగడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వన్, సహయోగ్ పోర్టల్ వార్తల్లో ఉంది. సహయోగ్ పోర్టల్, వాట్ ఈజ్ సహయోగ్ పోర్టల్? ఇటీవల
ట్విట్టర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టుకి ఒకటి తెలిపింది. మేము కేంద్ర ప్రభుత్వానికి చెందిన సహయోగ్ పోర్టల్లో జాయిన్ అవ్వబోము. మాకంటూ ఒక సపరేట్ ఓన్ సిస్టమ్ ఉంది. ఆ ఓన్ సిస్టమ్ ద్వారా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మేము షేర్ చేసుకుంటాము. సో వీ డోంట్ వాంట్ టు జాయిన్ ది సహయోగ్ పోర్టల్ అని చెప్పేసి ట్విట్టర్ కంపెనీ తెలిపింది. ఇక్కడ వాట్ ఈజ్ మీన్ బై సహయోగ్ పోర్టల్? సహయోగ్ పోర్టల్ అంటే ఏంటి? సహయోగ్ పోర్టల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లాంచ్ చేసిన ఒక పోర్టల్ అన్నమాట. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో పెరిగిపోతా ఉన్న సైబర్ క్రైమ్స్ కావచ్చు, హేట్ స్పీచ్ కావచ్చు, ఏదైనా అన్లాఫుల్ కంటెంట్ అగైన్ అంటే చట్ట విరుద్ధమైన కంటెంట్ ఏదైనా కనుక సోషల్ ఇంటర్మీడియరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో ఏదైనా చట్ట విరుద్ధమైన కంటెంట్ కనుక పోస్ట్ చేస్తే వాటిని తొలగించాల్సిన బాధ్యత ఈ కంపెనీల పైన ఉంటుంది. అలాంటప్పుడు ఈ సహయోగ్ పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి చెందిన పోర్టల్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా నోటీసులు పంపుతుంది ఈ కంపెనీలకి. ఆ అన్లాఫుల్ కంటెంట్ని రిమూవ్ చేయండి, తొలగించండి అని చెప్పేసి ఐటీ యాక్ట్ 2000, ఐటీ యాక్ట్ 2000 కింద ఈ కంపెనీలకి నోటీసులు పంపుతుంది. ఇది ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో పెరిగిపోతా ఉన్న సైబర్ క్రైమ్స్కి సంబంధించిన కంటెంట్ని తొలగించేలా చేయడం అనమాట. సో సహయోగ్ పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఫస్ట్ ఫ్రోజన్ జూని డార్జిలింగ్లోని పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్లో ఏర్పాటు చేశారు. డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇక్కడ ఫ్రోజన్ జూ అంటే ఏంటి? ఘనీభవించిన స్థితిలో ఉన్న ఒక జూని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశపు తొలి ఫ్రోజన్ జూని డార్జిలింగ్లోని పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్లో ఏర్పాటు చేశారు. దీన్ని ఎవరి సహకారంతో ఏర్పాటు చేశారంటే హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థతో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జనరల్గా వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఫ్రోజన్ జూ? యాక్చువల్లీ ఫ్రోజన్ జూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జనరల్గా హిమాలయాల్లో ఉన్న కొన్ని జంతువులు, ముఖ్యంగా రెడ్ పండాలు, స్నో లెపర్డ్లు అటువంటివి ఆల్రెడీ కొద్దిగా తీవ్రంగా ప్రమాదంలో ఉన్నాయి, అంతరించిపోయే జాబితాలో ఉన్నాయి. వాటిని భవిష్యత్తులో కాపాడుకోవాలి అంటే వాటికి సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ని లైక్ డిఎన్ఏ అటువంటి మెటీరియల్ని వీ నీడ్ టు స్టోర్ అట్ వెరీ లో టెంపరేచర్స్ యూజింగ్ లిక్విడ్ నైట్రోజన్. ఇటువంటి వాటిని జెనెటిక్ మెటీరియల్ని రెడ్ పండా మరియు స్నో లెపర్డ్కి చెందిన జెనెటిక్ మెటీరియల్ లైక్ డిఎన్ఏని వెరీ లో టెంపరేచర్స్ అట్ లైక్ -190 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద యూజింగ్ లిక్విడ్ నైట్రోజన్ క్రియోస్పియర్ ఎన్వైరన్మెంట్లో వెరీ లో టెంపరేచర్స్ దగ్గర ఈ జెనెటిక్ మెటీరియల్ని ప్రిజర్వ్ చేస్తారు, అంటే సంరక్షిస్తారనమాట. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇవి కనుక ఎండేంజర్డ్ పొజిషన్లోకి పోయినా, ఇవి కనుక అంతరించిపోయే దశలో ఉన్నా కూడా వీటిని మళ్ళీ తిరిగి రీస్టోర్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది -196 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ప్రిజర్వ్ చేస్తారు యూజింగ్ లిక్విడ్ నైట్రోజన్. అగైన్ ఇక్కడ స్నో లెపర్డ్ ఐయూసిఎన్ స్టేటస్ వచ్చేసి వల్నరబుల్. స్నో లెపర్డ్ ఐయూసిఎన్ స్టేటస్ వల్నరబుల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్నో లెపర్డ్ ఐయూసిఎన్ స్టేటస్ వల్నరబుల్. సో హియర్ అగైన్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ ఫ్రోజన్ జూ. ఇట్ కమ్స్ అండర్ వాట్ కైండ్ ఆఫ్ ప్రిజర్వేషన్ స్ట్రాటజీ. జనరల్గా ఎన్వైరన్మెంట్లో 2 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇన్సైటు, ఎక్సైటు స్ట్రాటజీ. ఇన్సైటు అండ్ ఎక్సైటు స్ట్రాటజీ. ఇన్సైటు అంటే ఏంటి? జనరల్గా న్యాచురల్ హ్యాబిటాట్లోనే జంతువుల్ని కానీ, పక్షుల్ని కానీ, జీవుల్ని సంరక్షించాలన్నమాట. వాటి సహజ సిద్ధమైన వాతావరణంలో వీటిని సంరక్షించాలి. దాన్ని ఇన్సైటు కన్జర్వేషన్ స్ట్రాటజీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, టైగర్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్, సాక్రెడ్ గ్రూవ్స్ అటువంటివి ఇన్సైటు కన్జర్వేషన్ అంటారు. ఈ ఎక్సైటు కన్జర్వేషన్ అంటేనే ఇటువంటి ఫ్రోజన్ జ్యూసు, బొటానికల్ గార్డెన్స్, సీడ్ బ్యాంక్స్, టిష్యూ కల్చర్, ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్సైటు కన్జర్వేషన్ అంటే వీటిని కృత్రిమంగా వీటిని సంరక్షిస్తామన్నమాట. వీటి న్యాచురల్ హ్యాబిటాట్లో కాకుండా వీటిని తీసుకొని వచ్చి ప్రత్యేకంగా సంరక్షిస్తాం. దానినే ఎక్సైటు కన్జర్వేషన్ అంటారు. ఈ ఫ్రోజన్ జూ అనేది కూడా ఎక్సైటు కన్జర్వేషన్ కిందకి దాని కిందకి వస్తుంది. జనరల్గా ఇటువంటివి యూపీఎస్సీలో ఎన్వైరన్మెంట్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్సైటు కన్జర్వేషన్ స్ట్రాటజీస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎక్సైటు కన్జర్వేషన్ స్ట్రాటజీస్ అని. సో ప్లీజ్ కీప్ రిమెంబర్ ఇన్సైటు అండ్ ఎక్సైటు. The next one,
డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసము ఐఐటి ఢిల్లీ వాళ్ళు, అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి చెందిన సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ కలిసి ఒక ఏఐ పవర్డ్ చాట్ బాట్ని అభివృద్ధి చేశాయి. కృత్రిమ మేధస్సు ఆధారిత చాట్ బాట్ను అభివృద్ధి చేశాయన్నమాట. ఆ ఏఐ పవర్డ్ చాట్ బాట్ ద్వారా ఏదైనా డిజాస్టర్స్, విపత్తులు కనుక సంభవిస్తే వాటి నుంచి అలర్ట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏఐ పవర్డ్ చాట్ బాట్ ద్వారా స్పీచ్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసి, లేదంటే టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ని స్పీచ్గా కన్వర్ట్ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయవచ్చు అనమాట. డిజాస్టర్ని తప్పించుకోవచ్చు, కొద్దిగా అలర్ట్స్ ఇవ్వవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మరియు ఐఐటి ఢిల్లీ వాళ్ళు తయారు చేసిన చాట్ బాట్ అనమాట. ఇది ఏఐ పవర్డ్ చాట్ బాట్. నెక్స్ట్ వన్, కల్చరల్కి సంబంధించి పురావస్తు తవ్వకాల గురించి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేరళలోని పాలక్కడ్ జిల్లాలో మెగాలిథిక్ స్ట్రక్చర్స్ని కనుగొనింది. మెగాలిథిక్ స్ట్రక్చర్స్, వాట్ ఆర్ మెగాలిథ్స్? మెగాలిథిక్ స్ట్రక్చర్స్. మనం ఇటీవలే తెలంగాణలోని నిలువురాళ్ళ గురించి కూడా తెలుసుకున్నాం. తెలంగాణలోని నిలువురాళ్ళు యునెస్కో తాత్కాలిక గుర్తింపు జాబితాకి సెలెక్ట్ అయ్యాయని చెప్పేసి వాటిని మెన్హీర్స్ అంటారు. మెన్హీర్స్, ఆ మెన్హీర్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ మెగాలిథ్స్ అని చెప్పవచ్చు. మెన్హీర్స్ అంటే మెగాలిత్ లాంటివే. మెగాలిత్లు అంటే ఒక విధంగా చెప్పాలంటే సమాధి రాళ్ళు. జనరల్గా ఎక్కువగా చోళుల కాలంలో ఎక్కువగా సదరన్ ఇండియాలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతంలో ఈ మెగాలిత్స్ ఎక్కువగా కనబడతాయి అన్నమాట. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేరళలోని పాలక్కడ్లో సుమారుగా 100కు పైగా మెగాలిత్స్ని కనుగొనింది తన తవ్వకాల్లో. ఇలా ఉంటాయి రాళ్ళు, సమాధి రాళ్ళు టైప్ పెద్ద పెద్ద బండరాళ్ళు. ఇవన్నీ కూడా సమాధులు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. అమెరికాకు చెందిన ఒక మాజీ బాక్సింగ్ లెజెండ్ జార్జ్ ఫోర్మ్యాన్ అనే ఆయన మరణించారు. ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది జార్జ్ ఫోర్మ్యాన్ అనే వ్యక్తి ఏ రంగానికి సంబంధించిన వాడు అంటే అమెరికాకు చెందిన బాక్సింగ్ పర్సనాలిటీ. నెక్స్ట్ వన్, ఢిల్లీలో 2వ ఎడిషన్ ఖేలో ఇండియా పారా గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ పారా గేమ్స్లో సందర్భంగా తెలంగాణకు చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తి 400 మీటర్ల రన్నింగ్ రేసులో గోల్డ్ మెడల్ని గెలుచుకునింది. 400 మీటర్ల రన్నింగ్ రేసులో తెలంగాణకు చెందిన జివాంజీ దీప్తి పారా అథ్లెట్ గోల్డ్ మెడల్ని గెలుచుకునింది. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్. ఈరోజు మార్చ్ 23, ఈరోజు ప్రాముఖ్యత వచ్చేసి షాహీద్ దివాస్. హిస్టరీలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు మనము భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల గురించి తెలుసుకుంటాం. వీళ్ళు 1928 లాహోర్ కన్స్పైరసీ కేసులో 1928లో లాహోర్ కన్స్పైరసీ కేసులో బ్రిటిష్ అధికారి జార్జ్ సౌండర్స్ని చంపేస్తారు, అతన్ని కిల్ చేస్తారనమాట. ఆ కేసులో వీళ్ళకి 1931 మార్చి 23న ఉరిశిక్ష పడుతుంది. అందుకు గాను ఈ మార్చ్ 23, ప్రతి సంవత్సరం 23 మార్చిని షాహీద్ దివాస్ లేదంటే సర్వోదయ దినోత్సవంగా జరుపుకుంటారు. వీళ్ళ త్యాగానికి ప్రతీకగా భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖ్దేవ్, వీళ్ళు ముగ్గురు కూడా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ మెంబర్స్, ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ మెంబర్స్ అని కూడా చెప్పవచ్చు. సో ఇది హిస్టరీలో, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో వెరీ క్రూషియల్ మన యాక్చువల్లీ. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 59వ జ్ఞానపీఠ అవార్డును గెలుచుకున్న హిందీ రైటర్ వినోద్ కుమార్ శుక్లా. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద సుమారుగా 1.61 లక్షల కోట్ల పెట్టుబడులు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కి మరో 2 అవార్డులు. ఐఎన్ఎస్ తవస్యాను వాటర్లోకి లాంచ్ చేశారు. వార్తల్లో నిలిచిన యూకేకు చెందిన హెత్రో ఎయిర్పోర్ట్. ఇండియా సెండ్స్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ టు ఫ్లడ్ హిట్ బోట్స్వానా కంట్రీ. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి చెందిన సహయోగ్ పోర్టల్. ఇండియాస్ ఫస్ట్ ఫ్రోజన్ జూ ఇన్ డార్జిలింగ్ టు ప్రిజర్వ్ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ హిమాలయన్ స్పీషీస్ లైక్ స్నో లెపర్డ్స్ అండ్ రెడ్ పండాస్.
ఇండియన్ గవర్నమెంట్ C.dot జాయిన్ హ్యాండ్స్ విత్ IIT ఢిల్లీ టు డెవలప్ AI పవర్డ్ చాట్బాట్ ఫర్ డిజాస్టర్ వార్నింగ్స్. విపత్తుల నిర్వహణ కోసము C.dot మరియు IIT ఢిల్లీ తయారు చేసిన ఒక AI పవర్డ్ చాట్బాట్. కేరళలోని పాలక్కడ్లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొన్న మెగాలిథిక్ స్ట్రక్చర్స్. ఫార్మర్ బాక్సింగ్ లెజెండ్ జార్జ్ ఫోర్మాన్ పాసెస్ అవే. తెలంగాణకు చెందిన జివాంజీ దీప్తికి పసిడి ఇన్ సెకండ్ ఎడిషన్ ఖేలో ఇండియా పారా గేమ్స్. 23rd March షాహిద్ దివాస్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.